హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గానిని చాలా ఈజీగా మరియు డిఫరెంట్‌గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా వీడియోలో చూపించే విధంగా పచ్చిమిర్చినంతటిని బాగా మెత్తగా దంచుకోవాలి. ఈ పచ్చిమిర్చి అంతా బాగా మెత్తగా మెదిగిన తర్వాత పచ్చి కొబ్బరిని కూడా వేసి ఈ పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరిని బాగా మెత్తగా దంచుకోవాలి. ఈ పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి బాగా మెత్తగా మెదిగిపోయిన తర్వాత ఈ పేస్ట్‌నంతటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఒక వెడల్పాటి బేషన్‌లో బొరుగుల్ని ఒక 2 మినిట్స్ వరకు బాగా నాననివ్వాలి. ఇలా నానిన తర్వాత ఈ బొరుగుల నుంచి నీళ్లు లేకుండా వీడియోలో చూపించే విధంగా బాగా పిండేసేసి ఈ బొరుగులన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి బాండీలో తగినంత ఆయిల్ వేసి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజల్ని, ఎండుమిరపకాయల్ని, కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయని, అదేవిధంగా ఒక టొమాటోని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉగ్గాని మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని చేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు, తాలింపు అంతా కలిసే విధంగా ఒకసారి గరిటెతో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు అదే విధంగా 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు దంచి ఉంచుకున్న పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి పేస్ట్‌ను కూడా ఈ తాలింపులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు, ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా బాగా కలిసే విధంగా వీడియోలో చూపించే విధంగా మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇలా ఒక నిమిషం తర్వాత, ఒక నిమిషం వరకు వేగనివ్వాలి. ఇలా ఒక నిమిషం తర్వాత నానబెట్టి ఉంచుకున్న బొరుగులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి పేస్టు, ఈ నానబెట్టి ఉంచుకున్న బొరుగులు అంతా కలిసే విధంగా వీడియోలో చూపించే విధంగా దీన్నంతటిని బాగా కలుపుకోవాలి. ఈ తాలింపంతా కలిసే విధంగా. ఇదంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఒక 2-3 మినిట్స్ వరకు బాగా సన్నని సెగపై ఈ ఉగ్గానిని మగ్గనివ్వాలి. ఇలా మగ్గితేనే ఈ ఉగ్గాని టేస్ట్ చాలా సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి సన్నని సెగపై 2-3 మినిట్స్ వరకు ఈ ఉగ్గానిని బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గించడం వల్ల ఈ ఉగ్గాని టేస్టు డబల్ అయితుంది. ఇప్పుడు 2-3 మినిట్స్ తర్వాత మన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్.